వారి ప్రశస్తమైన శుభనామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా యేసు ప్రభుల వారి ప్రశస్తమైన శుభనామంలో ద యునైటెడ్ క్రిస్టియన్ చర్చి శుభాభివందనాలు తెలియపరుస్తుంది. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. రండి ప్రియులరా, ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తల్ల వంచుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకమైన మా యేసు ప్రభువ, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి, నూతనమైనటువంటి మాసంలో తండ్రి ఈ మొదటి బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నాన్న వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో నీ దాసుని బలపరిచి నీ పాత్రగా మీరు వాడుకున్నామని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, మనం దేవుని వాక్యాన్ని వినబోయే ముందుగా ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తన పాడుకుందాం. నడిపిస్తాడు నా దేవుడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. రమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. కష్టాల కొలిమి కాచివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఇష్టమైన సమయంలో ప్రియులరా, మరి ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని పఠించుకుందాం. కీర్తన భాగంలో 139వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకుందాం. సంఘ ప్రెసిడెంట్ అయినటువంటి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి పి రవికుమార్ గారు చదివినిపిస్తారు. బైబిల్ చదువుకున్నాం. 139వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకున్నాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకమునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను పడకను నీవు పరిశీలించి చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. మంచిది ప్రియులరా, మనం ప్రార్థనతో ముందుకి సాగిపోదాం. ప్రార్థించుకుందాం.
మహోన్నతుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకమైన దేవ, నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. నీ దాసుడు వాక్యాన్ని పఠించుండగా మీ కృప చూపించండి తండ్రి. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా నీ వాక్యాన్ని అందిస్తూ ఉండగా నీ దాసుని బలపరిచి నీ పాత్రగా వాడుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియురా, ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాం. మంచిది ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ వలన మరి ఈ మాసం ఈ మొదటి బుధవారం నుంచి ప్రభు చిత్తమైతే కొన్ని బుధవారాలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించేంత వరకు బైబిల్ స్టడీలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ద్వారా మీకు దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఉన్నాను. కనుక ఈ బుధవారం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు కొనసాగించేంత వరకు ప్రతి బుధవారం కూడా మనము క్రైస్తవ నడక, మరొకసారి చెప్తున్నా అండి, క్రైస్తవుడు ఈ భూమి మీద ఎలా నడుచుకోవాలా అన్నటువంటి విషయాల గురించి మనం ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడదాం. దయచేసి మీ దగ్గర మరి చక్కని నోట్స్, పెన్స్ ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మీరు చక్కగా నోట్ చేసుకోండి. ఇవి మీ ఆత్మీయ జీవితానికి ఎంతైనా కూడా ఉపయోగపడతాయి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు పిల్లరా, మానవుని జీవితంలో నడక అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది. మానవుడు జన్మించిన తర్వాత చిన్న వయసులో వాడు కూర్చొని లేచి ఆలోచించండి, నడవటానికి ప్రయత్నించేటప్పుడు తల్లిదండ్రులుగా మనం నడక నేర్పిస్తాం కదండి. మనం నేర్పించేటువంటి నడక చాలా శ్రేష్టమైనటువంటిది. దేవుని వాక్యం మనకేమని బోధిస్తుందంటే, ఈ భూమి మీద మనుషుడు నడవటం ప్రారంభించాడు. నేనంటాను, మొదటి మనుషుని నడిపించింది ఎవరండి? ఆలోచించండి. ఆదికాండం 3వ అధ్యాయం 7-8 వచనం మనం చదివినట్లయితే అక్కడ ఆదాము ఈవలు దేవుని యెహోవాతో ఆ తోటలో సంచరించుచు ఉన్నారు, అనగా నడుస్తూ ఉన్నారు. మొదటి మానవుడు దేవునితో నడిచినట్లుగా మనం చూస్తున్నాం. మానవుని జీవితంలో మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, మనుషుడు చంద్రమండలం మీద నడిచాడు. పేతురు మనకు తెలుసు సముద్రం మీద నడిచాడు. పర్వతాల మీద మనుషుడు నడిచాడు. ఒక పర్వతం నుండి మరొక పర్వతానికి ఒక సన్నని తీగ వంటిది కట్టి దాని మీద కూడా మనుషుడు నడిచాడు. ఈ భూమి మీద మనుషుడు నడుస్తూనే ఉన్నాడు. కనుక నడక అనేది చాలా శ్రేష్టమైనటువంటిది. మానవ జీవితంలో ఇటు భౌతికమైన నడక మరియు ఇటు ఆధ్యాత్మికమైనటువంటి నడక. ఇంతెందుకండి, కొన్ని దేశాలు మనం చూసినప్పుడు నడకల పోటీలు కూడా పెడుతుంటారు కదండి. క్యాట్ వాకింగ్ అంటారు, ఇలాగా క్యామెల్ వాకింగ్ అంటారు, ఆలోచించండి బుల్ వాకింగ్ అంటారు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రీతిగా మరి నడకల యొక్క ప్రత్యేకమైన క్రీడలు కూడా ఉన్నాయి. వారికి ప్రత్యేకమైనటువంటి బహుమతులను కూడా గమనించండి ప్రకటిస్తూ ఉంటారు. అంటే మానవ జీవితంలో నడక చాలా ప్రాముఖ్యం. నాకు తెలిసి ఆధ్యాత్మికంగా ఆలోచన చేసినట్లయితే నడకలు ప్రాముఖ్యంగా రెండే ఉంటాయి. ఒకటి మంచి నడక, రెండవదిగా చెడు నడక. అయితే బైబిల్లో మనం చూసినప్పుడు ప్రియులరా, క్రీస్తు రక్తము చేత మనము కడగబడి దేవుని బిడ్డలుగా మనము చేర్చబడి క్రైస్తవులముగా ఈ భూమి మీద మనము నడిచేటప్పుడు మన నడక చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మన నడకను పరలోకమందున్న సైన్య సమూహము దేవుడు చూస్తూ ఉంటాడు. మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అపవాది చూస్తుంటాడు. లోక సంబంధమైన మనుషులందరూ కూడా మన నడకను చూస్తూ ఉంటారు. అందుకనే మన నడక ఈ భూమి మీద చాలా జాగ్రత్తగా ఉండాలని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి నేను చెప్తున్నాను, ఈ బుధవారం నుంచి కొన్ని బుధవారాలు కంటిన్యూగా మనం క్రైస్తవుడు ఎలా నడుచుకోవాలో అన్న విషయాల గురించి దానం చేయడానికి మనం అందరం కూడా సిద్ధపడదాం. రండి నాతో కూడా, ఇది బైబిల్ స్టడీ కనుక మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. మరి ఈ దినమందు క్రైస్తవుడు ఎలా నడుచుకోవాలో ఒక 3 నడకల గురించి నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. అందులో మొట్టమొదటి నడకను మనం చూద్దాం. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. యోహాను గారు రాసినటువంటి, ఆలోచించండి, 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు పిల్లగా ఈ మాట వినవలసిందిగా మనం చేయించున్నాం. ఆలోచించండి. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ప్రియులరా, యోహాను రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని జాగ్రత్తగా వినవలసిందిగా మీకు నేను తెలియపరుస్తున్నాను. ఆలోచించండి. మనమాయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ,
మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలను అన్నదే ఆ ఆజ్ఞ అన్నాడు. అనగా మొట్టమొదటి విషయం మీరు చక్కగా రాసుకోండి. యోహాను రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చక్కగా మనకు బోధిస్తుంది. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞల ప్రకారం. ఎందుకు ఈ మాట రాస్తున్నాడు యోహాను గారంటే, మొదటిలో ఆదిమ మానవుడు చక్కగా నడుచుకున్నాడు. అయితే తన నడకలో మార్పు వచ్చేసింది. ఎప్పుడైతే అపవాది తన జీవితంలో ప్రవేశించిందో తన నడక పడక తన చర్యలన్నీ కూడా మారిపోయాయి. మనుషుడు తప్పుడు అడుగుల్లోనికి కాని అడుగులు వేయటము ప్రారంభించాడు. అందుకనే వాక్యం మనకేమని బోధిస్తుందంటే, దేవాతి దేవుడు ఆనాడు ఏర్పాటు చేసినటువంటి దైవ సేవకుల ద్వారా ప్రవక్తల ద్వారా ఆలోచించండి, ఆయన దేవుని యొక్క లేఖనాల ద్వారా ధర్మశాస్త్రం ద్వారా చాలా చక్కగా తెలియపరచాడు. ఏమని తెలియపరచాడంటే, ఓ మానవుడా నీవు చక్కగా నడుచుకోవాలి, అనగా నా ఆజ్ఞల ప్రకారం నీవు నడుచుకోవాలి అని వాక్యం మనకు చాలా స్పష్టంగా బోధిస్తుంది. మనకు బైబిల్లో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? అవన్నీ కూడా మానవుడుగా రక్షణ పొందినటువంటి ఒక క్రైస్తవుడుగా ఆలోచించండి మనం ఎలా నడుచుకోవాలి. అయితే ప్రశ్న, మన నడక ఎలాగుంది? దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుంటున్నామా? చూడండి, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, ఆదికాండం 26వ అధ్యాయము, ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, అండర్లైన్ చేసుకోండి, నా కట్టడలను నా నియమములను గైకొనని చెప్పెను. ఈ మాట ఎవరితో చెప్తున్నారు? దేవాతి దేవుడు అలనాడు ఇస్సాకుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నా అంటే, ఇస్సాకు, ఇదిగో మీ తండ్రి అయినటువంటి అబ్రహాముని నేను ఎందుకు ఆశీర్వదించాను, నేను ఎందుకు వర్ధిల్ల చేశాను, నేను ఎందుకు తోడుగా ఉన్నాను, నేను ఎందుకు ఉన్నతమైన స్థితిలో పెట్టాను, నేను ఎందుకు విశ్వాసులకు తండ్రిగా చేశాను అంటే, ఆ దేవాది దేవుడు ఇస్సాకుతో చెప్తున్నాడు, మీ తండ్రి అయిన అబ్రహాము ఎలాంటి వాడంటే ఆయన చెప్తున్నాడు, అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొన్నాడు. వాస్తవమే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి కదా, అబ్రహామును దేవుడు ఉన్నతముగా ఆశీర్వదించాడు కదా, అబ్రహాముకు దేవుడు అడుగడుగున తోడై ఉన్నాడు కదా, అబ్రహాము యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు కదా, అబ్రహామును నేటికి కూడా గొప్ప మాదిరికరంగా ఉంచాడు కదా. కారణం ఏంటి అంటే, వాక్యం మనకు బోధిస్తుంది, అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాడు. అందుకనే తన కుమారుడైన ఇస్సాకుతో చెప్తున్నాడు, నీ తండ్రి నా ఆజ్ఞను గైకొన్నాడు కాబట్టి నేను ఉన్నతంగా అతన్ని ఆశీర్వదించా. నీవు కూడా నీ తండ్రి వలె నా ఆజ్ఞను గైకొంటే నిన్ను కూడా నేను ఆశీర్వదిస్తాను అని ఈ 26వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ చక్కగా దేవాతి దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియుల పరిశుద్ధ గ్రంథములో నుంచి చూడండి, యోనా గ్రంథము 3వ అధ్యాయం, యోనా గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము, చూడండి, యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఆ నినెవే పట్టణమునకు పోయెను. దేవుడు యోనాకు చెప్పాడు, యోనా నీవు నినెవే పట్టణానికి వెళ్ళి ఇదిగో దుర్గతి సంభవిస్తుంది, సువార్త ప్రకటించని చెప్పినప్పుడు మొదట ఆయన ఆజ్ఞను గైకొనకుండా ఎలాగా తన ఆజ్ఞను మీరాడో మనకు తెలుసు. ఎట్టకేలకు దేవుడు యోనాకి బుద్ధి చెప్పి, ఆలోచించండి, తుఫాను రంపించి సముద్రంలో పడవేసి మత్స్యము మింగివేసి మరలా బయట పడవేసిన తర్వాత బుద్ధి తెచ్చినటువంటి యోనా ఏం చేశారండి, ఇప్పుడు చక్కగా దేవుని యొక్క ఆజ్ఞను గైకొన్నాడు. ఏం గైకొన్నాడు? దేవుడు చెప్పినటువంటి నినెవే పట్టణానికి వెళ్ళి అద్భుతమైనటువంటి రీతిలో అక్కడ ప్రజలందరికీ కూడా దేవుని మాటలు అందించినప్పుడు ఆ పట్టణ ప్రజలందరూ కూడా గమనించండి రక్షింపబడ్డారు. ఎందుకో తెలుసా? వారు పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడం ద్వారా దేవుడు వారిని కనికరించాడు. అంటే యోనా ఒక్కడు దేవుని ఆజ్ఞను గైకొనడం ద్వారా మీరు ఆలోచించండి, అక్కడ మనం చూసినట్లయితే ఆ నినెవే పట్టణ ప్రజలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు చాలా అద్భుతమైనటువంటి రీతిలో కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. ఇది రెండో విషయం. ఆ తర్వాత కీర్తన భాగంలో మనం చూసినప్పుడు
119వ కీర్తన చూడండి ప్రియుల, 119వ కీర్తన అందులో 60వ వచనాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని అంటున్నాడు. నీ ఆజ్ఞలను గమనించండి, జాగు చేయక నేను త్వరపడ్డాను అంటే దావీదుని మనం చూసినట్లయితే ప్రియులా, దేవుని ఆజ్ఞలు గైకొనే విషయంలో ఎప్పుడు కూడా దావీదు వెనక అడుగు వేయలేదు, ఆలస్యము చేయలేదు. అందుకనే దావీదు గొర్రెలను కాసేటువంటి కాపరి కదా ఏమయ్యాడు? ఉన్నతమైనటువంటి పాలస్తీనా దేశానికి, ఇశ్రాయేల్ దేశానికి చక్రవర్తి అయ్యాడు. దేవుని హృదయానుసారుడయ్యాడు. ఆలోచించండి, గొప్ప వీరుడుగా మార్చబడ్డాడు. ఎందుకో తెలుసా? బాల్యం నుంచి కూడా దేవుని ఆజ్ఞలను గైకొనటం నేర్చుకున్నాడు. మీరు ఆలోచించండి, వాక్యంలో మనం చూసినప్పుడు మరి అబ్రహాము దేవుని ఆజ్ఞలు గైకొన్నాడు, యోనా దేవుని ఆజ్ఞలు గైకొన్నాడు, అలాగే దావీదు కూడా దేవుని ఆజ్ఞలు గైకొన్నాడు. నేనంటాను, అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను నేటి కృపాకాలంలో కూడా గమనించండి, మనము దేవుని ఆజ్ఞను పాటించడానికి పరిశుద్ధ గ్రంథంలో కొల్లాలుగా దేవుడు తన ఆజ్ఞలను మనకిచ్చున్నాడు. ఏ క్రైస్తవుడైతే దేవుని ఆజ్ఞను గైకొంటాడో, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాడో, అట్టి వారికి దేవుడు ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు సిద్ధపరుచున్నాడు. అందుకనే చూడండి, ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 13వ వచనం కాడించి నేను చదివి మీకు వినిపిస్తాను. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెననియు నేడు నేను మీకు ఇచ్చిన ఆ ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఎడలా. అండర్లైన్ చేసుకోండి, నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఎడలా మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమును కురిపించదును. అందువలన నీవు నీ ధాన్యమును ద్రాక్షారసమును నీ నూనెయు కూర్చుకుందువు, మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డిని మొలిపించదును అంటున్నాడు. నేనంటాను, ఈ దీవెనలన్నీ నేను మీకు ఎప్పుడు ఇస్తానంటే నా ఆజ్ఞలను మీరు గైకొన్నప్పుడు. వాస్తవమే, పరిశుద్ధ గ్రంథములో క్రైస్తవ చరిత్రలో ఏ భక్తుడు ఏ భక్తురాలు జీవితాన్ని మనం చూసినా వారిని దేవుడు అట్టడుగు స్థితిలో నుంచి పైకి లేవతీశాడంటే వారికి ఔన్నత్యమును, అధికారమును, ఆధిపత్యమును అనుగ్రహించి శాంతి సమాధానముల చేత నింపి, ఆశీర్వాదముల చేత నింపి వారిని సస్యశ్యామలముగా అభివృద్ధిపరిచి ఈ భూమి మీద నడిపించాడు. అంటే కారణం ఏంటి తెలుసా? మీరు ఒక్కటే తెలుసుకోవాలి, వారు దేవుడు తమకిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారము నడుచుకున్నారు. సంగమా, ఈనాడు నువ్వు దేవుని ఆజ్ఞలను గైకొంటున్నావా? దావీదు అంటున్నాడు, అయ్యా నీ ఆజ్ఞలు నాకెంతో ప్రియమైనవి అంటున్నాడు కదా. నీ ఆజ్ఞలు నా ప్రాణమంతా ప్రియమైనవి అంటున్నాడు. నీ ఆజ్ఞలు కాదని నేను ఎప్పుడు కూడా వెనకకి పోలేదయ్యా అంటున్నాడు. ఈనాడు క్రైస్తవుడు దేవుని ఆజ్ఞలు గైకొనే విషయంలో వెనకబడిపోతున్నాడు. ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించటం లేదు. అందుకనే భయంకరమైనటువంటి విపత్తులను ఆలోచించండి మానవుడు ఎదుర్కొంటున్నాడు. కాబట్టి దేవుడు మన జీవితాలను, మన కుటుంబాలను, మన బిడ్డలను భద్రపరచాలన్నా, సంరక్షించాలన్నా, పోషించాలి అన్నా, అభివృద్ధి పరచాలన్నా నెంబర్ 1 మనమందరం ఏమి చేయాలంటే ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం ఏం చేయాలండి? నడుచుకోవాలి. ఇది మొట్టమొదటి విషయం. రెండో విషయాన్ని ప్రియులారా నేను మీకు తెలియపరుస్తాను, దయచేసి బైబిల్ నుంచి చూడండి పిల్లరా. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే మరి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్ని మనం చదువుకుందాం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందుండి నిలిచి ఉన్నవాడని చెప్పుకునేవాడు ఆయన ఎలాగో నడుచుకొనినో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూసినట్లయితే, రెండవదిగా క్రైస్తవుడా నువ్వు ఎలాగా నడుచుకోవాలంటే చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నాడు, ఆయన యందుండి నిలిచి ఉన్నవాడు చెప్పుకునేవాడు కదండి. నేను ఆయన యందు ఉన్నానని, ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకునే ప్రతి వాడు కూడా ఆయన ఎలాగో నడుచుకునేనో అలాగనే నడుచుకోవడానికి బద్ధుడై ఉండాలి. అంటే సెకండ్ 1 మనకి ఏమి నేర్పిస్తుంది ఈ లేఖనాలంటే ఆయనలాగా మనం నడవాలి.
ఆయనలాగా మనం నడవాలి, ఆయనలాగా నడవాలి. ఆయనలాగంటే యేసయ్య ఈ భూమి మీదకి మానవుడుగా వచ్చి ఆలోచించండి, తాను నడిచి మనకు మాదిరిని చూపించాడు కదండి. ఆయన ఏదో పరలోకములో ఉండేసి మీరు నడవండి అని ఆయన మాటలు చెప్పిన దేవుడు కాదు, కానీ భూమి మీదకి వచ్చి ఆయన భూమి మీద మన వలె ఒక మనుషుని వలె ఆయన ప్రవర్తించి, అంటే ఆయన నడుచుకొని ఇదిగో నన్ను చూడండి నా వలె మీరు నడుచుకుని ఆయన చెప్పినటువంటి స్ఫూర్తి దాత మన యేసు ప్రభువు వారిని నేను మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి రెండవదిగా ఆయనలాగా నడుచుకోవటం ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు జీవిత చరిత్ర మనకు నేర్పిస్తున్నది. మీరు చూడండి, లూకాసు వార్తలో మనం చూసినప్పుడు 5వ అధ్యాయం 16వ వచనాన్ని మీకు నేను చదివి పిల్లరా వినిపిస్తాను. లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనం మీకు చదివి నేను వినిపిస్తాను. ఆయన ప్రార్థన చేయటకు అరణ్యమునకు లోనికి వెళ్ళుచుండెను. అంటే ఆయన ప్రార్థన చేయడానికి అరణ్యము లోపలికి వెళ్ళుచు ఉండెను. వెళ్ళలేదండి, వెళ్ళుచు ఉన్నాడు. ఇంకా లేఖనాలు మనం చూసినట్లయితే ఆయన తన వాడుకు చొప్పున ఆ ఒలివల కొండల దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళుచు ఉన్నాడు. యేసయ్య తన జీవితంలో పగలంతా పరిచయం చేస్తే రాత్రంతా కూడా ఆయన ఏం చేసేవాడంటే ఒలివల కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థించేటువంటి వాడు. ఆయన లాగా నడుచుకోవడం అంటే ఆయన ఏం చేసేవాడంటే తన జీవితంలో ఎక్కువగా ఆయన ప్రార్థన చేసేటువంటి వాడు. నేనంటాను ఆయన లాగా ఆలోచించండి, మనం ప్రార్థన చేయాలి. ఆయన గంటలు తరబడి ఆయన ఎక్కువ సమయం తండ్రికి ఎలాగైతే మొరపెట్టుకునేవాడో ఆలోచించండి, మనం ఏం చేయాలంట? అలాగా ప్రార్థన చేయాలంట. అది ఆయనలాగా నడుచుకోవడం అంటే. రెండవదిగా ఆయనలాగా నడుచుకోవడం అంటే లూకాసు వార్త ఆలోచించండి 15వ అధ్యాయం 20వ వచనాన్ని మీకు చదువు నేను వినిపిస్తాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చూడండి, తప్పైనటువంటి కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు మనందరికీ తెలిసే స్టోరీ. తండ్రి యొద్దకు వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? ఏరా నా ఆశనంతా పాడు చేసి మరలా ఎలా వస్తావు తిరిగి, బుద్ధి లేనివాడా వెళ్ళిపో అన్నాడండి. వెళ్ళలేదండి. వాడు వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. అంటే యేసయ్య లాగా నడవటం అంటే ఏంటంటే ఆ కుమారుడిని క్షమించాడు. ఆ కుమారుడిని ఏం చేశాడండి? క్షమించాడు. నేనంటాను ఆయన లాగా నడుచుకోవటం అంటే మనం క్షమించేటువంటి మనస్సు కలిగి ఉండాలి కదండి. మనం ఎలాంటి వారు అంటే మనకి ఇష్టమైన వాళ్ళనైతే క్షమిస్తాం, మనకు కష్టమైన వారిని అయితే క్షమించం. ఆలోచించండి, కొంతమంది తరతరాల వరకు కూడా కక్షలు కుట్రలు కుతంత్రాలు పెట్టుకునే వారు లేకపోలేదు. నేను అంటాను వారు నిజముగా క్రీస్తు వారు కాదు, వారు క్రీస్తులాగా నడిచేవారు కానే కాదు. ఆయన లాగా నడుచుకోవడం అంటే అర్థం ఏంటంటే మనము క్షమాపణ గుణం కలిగి ఉండాలి. జీవితాంతం వరకు మనం ఏం చేయాలండి? క్షమించాలి. రెండోది, అలాగే యోహాను సువార్తలో 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పిల్లరా 5వ వచనాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ఏం చేశారంట? ప్రేమించను. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనంలో బేతనియా గ్రామంలో ఉన్నటువంటి మార్త, మరియా, లాజరు ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని ఏం చేశాడు? యేసయ్య ప్రేమించాడు. నిరుపేద స్థితిలో ఉన్న కుటుంబాన్ని ఏం చేసినామా? ప్రేమించాడు. ఎలాగా? మాటల్లో కాదు, క్రియాపూర్వకంగా ప్రేమించాడు. ఆ కుటుంబానికి యేసయ్య ఎంత ప్రయోజన కారకుడయ్యాడో మనందరికీ తెలుసు ప్రియులరా. అంటే రెండవదిగా మనం చూసినప్పుడు ఆయన లాగా నడుచుకోవటం అంటే ఏమిటో మీకు నేను తెలియపరుస్తున్నాను. ఆయన మనం చూడాలి. ఆయన ఎలాంటి వాడంటే ఎక్కువ సమయము ప్రార్థన చేసేటువంటి వాడు. ఆయన ఎలాంటి వాడంటే క్షమించేటువంటి వాడు. ఆయన ఎలాంటి వాడంటే ప్రేమించేటువంటి వాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనలో కొల్లాలుగా శ్రేష్టమైనటువంటి మంచి గుణలక్షణాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఆయన పరలోకంలో ఉండి మాటలతో చెప్పలా, భూలోకానికి వచ్చి ఆయన ఇవన్నీ కూడా క్రియాపూర్వకంగా మనకు కనపరిచి మీరు ఇలా నడుచుకోమని చెప్పాడు. అందుకని యోహాను గారు పత్రికలో ఈ మాట రాశాడు. కాబట్టి మనము రెండవదిగా ఆయనలాగా నడుచుకోవాలి. నడుచుకుంటున్నామండి? నిజంగా ఆయన్ను చూస్తూ ఆలోచించండి, ఆయనలాగా నడుచుకుంటున్నామా? పోనీ నడుచుకోకపోతే ఆయనలాగా నడుచుకోవాలి అని కనీసం ప్రయత్నం అన్నా చేస్తున్నామా? లేదండి. ఈనాడు క్రైస్తవుల యొక్క నడవడిక చూస్తే అసలు ఆయనకు చాలా వ్యతిరేకంగా ఉంటుంది. నేను అంటాను పరలోక సైన్య సమూహం నీ నడకను చూస్తున్నారు. నీకు తెలుసా, దేవదూతులు యేసు ప్రభుతో అంటారు, ఇదిగో ప్రభువా వీడు నీ పేరు పెట్టుకో ఉన్నాడే, ఈమె నీ పేరు పెట్టుకో ఉందే, బాప్తిసం తీసుకున్న వారే
ఇదిగో నీ సంఘంలోనికి వెళుతున్నారే, మరి ఏంటి మీరు నీలాగా నడుచుకోవటం లేదే? ఆలోచించండి, నీలో ఉన్న గుణలక్షణాలు వీళ్ళు ఏమీ లేవే అని చెప్పినప్పుడు ఆయనకి ఎంత సిగ్గుసేటండి. ఆలోచించండి. రెండోదిగా మనం చూస్తే వాక్యం మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతుంది, తెలియపరుస్తుంది. మనమంట ఆయనలాగా నడుచుకోవాలి. ఇది రెండో విషయం పిల్లరా. ఆ తర్వాత మూడో విషయాన్ని నేను మీకు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, లూకాసు వార్త ప్రియులరా, లూకాసు వార్త 16వ అధ్యాయము 8వ వచనాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దాం. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని వాని యజమానుడు విని మెచ్చుకొనెను. అక్కడ ఆపుతున్నాను పిల్లరా. మూడోదిగా మనం చూస్తున్నట్లయితే మనం ఎలాగ నడుచుకోవాలి? క్రైస్తుడు అంటే యుక్తిగా. ఏమండి? కుయుక్తిగా కాదు. కుయుక్తి అనేది అపవాదికి సంబంధించింది, యుక్తి అనేటువంటిది దేవునికి సంబంధించినటువంటిది. యుక్తి అనే మాటకు కొన్ని ట్రాన్స్లేషన్లో జ్ఞానము కలిగి నడుచుకోవటం. ఆలోచించండి, కొన్ని తర్జమాలో ఏమని రాస్తుందంటే తన తప్పు తాను తెలుసుకొని సరిచేసుకోవటం అని కూడా రాయబడి ఉంది. అసలు సందర్భం ఏంటి ఇక్కడ? లూకాసు వార్త 16వ అధ్యాయం మొదటి వచనం కాడ నుంచి 13వ వచనం వరకు మీరు తర్వాత చక్కగా వాటిని చదవండి, మీకు అర్థమవుతుంది. ఒక ధనవంతుని యొక్క ఇంటిలో ఒక వ్యక్తి గృహ నిర్వాహకుడుగా పనిచేస్తున్నాడు. అయితే కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ ధనవంతుని ఇంటిలో గృహ నిర్వాహకుడుగా పనిచేస్తున్నటువంటి ఈ వ్యక్తిలో కొన్ని పొరపాట్లు కనిపించాయి. నేను చదువుతాను చూడండి, 16వ మొదటి వచనం కాడ నుంచి. మరియు ఆయన తన శిష్యులతో ఇలా అనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా. ఆలోచించండి, ఈ ధనవంతుని దగ్గర పనిచేసేటువంటి ఈ గృహ నిర్వాహకుని యొక్క గమనించండి, తన జాబులో పొరపాట్లు కనిపించాయి. అవన్నీ గమనించిన వారు ధనవంతునికి తెలియపరిచారు. ధనవంతుని వారిని పిలిచి, ఏంటి నువ్వు చేస్తున్న పని? నువ్వు పొరపాట్లు చేస్తున్నావని, తప్పిదాలు చేస్తున్నావని నాకు తెలిసింది, సరిచేసుకో, లేకపోతే నీ జాబు తీసివేశాను అని చెప్పినప్పుడు వెంటనే వాడిలో ఒక మార్పు వచ్చింది. చూద్దామా? 3వ వచనంలో ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకపు పనిలో నుండి నన్ను తీసివేయను గనుక నేనేమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ యొక్క గృహ నిర్వాహకపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు నేనేమి చేయవలనో నాకు తెలియను అనుకోని. వాడికి మారు మనసు వచ్చిందండి. అయ్యో, నా పొరపాట్లు తెలిసిపోయాయి, ఒకవేళ నా పోస్ట్ పోతే నేనేం చేయాలి? ఒకవైపున భిక్షం ఎత్తలేను, మరొక వైపున కష్టపడి పని నేను చేయలేను, కాబట్టి ఏం చేయాలో నాకు తెలుసు అని వాడు ఏం చేశాడంటే యుక్తిగా ఆలోచించడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఏం చేశాడో చూద్దామా? వాడిలో వచ్చినటువంటి ఆ యుక్తి గల మార్పు 6వ వచనం కాడ నుంచి చూద్దాం. వాడు ఆలోచించండి, 100 మనుగులు నూనె అని చెప్పగా నీవు ఆ చీటి తీసుకొని త్వరగా కూర్చుని 50 మనుగులు రాసుకునమని వానితో చెప్పాను. తర్వాత వాడు నీవు ఎంత వచ్చి ఉన్నావని మరొకరిని అడగగా వాడు 100 తులములు గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటి తీసుకొని 80 తూములని రాసుకోమని చెప్పాను. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొని వాడి యజమానుడు వాని మెచ్చుకొనెను. ఎలా యుక్తిగా ప్రవర్తించాడండి? ఆలోచించండి. చాలా అద్భుతమైన కోణాన్ని మనం చూస్తున్నాం. ఆ యొక్క ధనవంతుని దగ్గర ఆ అప్పు తీసుకున్న అచ్చి ఉన్నటువంటి ఇద్దరిని పిలిచాడు. ఒకడన్నాడు, అయ్యా నేను 100 మనుగుల నూనె అప్పు ఇవ్వాలన్నప్పుడు 50 రాసుకోమన్నాడు కదండి. మరొకడు ఏమనండి 100 తూముల గోధుమ పిండి అన్నప్పుడు 8 రాసుకోమన్నాడు. అయితే మిగతా ఎవరు ఇవ్వాలి? నేను అంటాను, ఈ వ్యక్తి వాటి విషయంలో మోసం చేస్తున్నాడు, వాటి విషయంలో అక్రమం చేస్తున్నాడు, లెక్కల్లో తప్పు రాస్తున్నాడు, అక్రమంగా అన్యాయముగా గమనించండి చాలా తప్పిదాలు చేస్తున్నాడు. అందుకని వాడు చేసినటువంటి తప్పిదాలని ఆలోచించండి, సరిచేసుకుంటూ ఆ మిగతా 50 ఆ మిగతా 20 గమనించండి వాడు దొంగతనంగా అన్యాయం చేసి సంపాదించుకున్న దాన్ని మరలా తిరిగి ఏం చేస్తున్నాడు? ఇచ్చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే యుక్తిగా నడుచుకోవటం అంటే తాను ఏ తప్పిదం అయితే చేశాడో, ఏ పొరపాటు అయితే చేశాడో ఆ పొరపాటు తన మనసు దగ్గరికి వచ్చినప్పుడు యజమాని
యోహాను ద్వారా హెచ్చరించినప్పుడు సరి చేసుకున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డ, మరి నీ జీవితంలో ఆలోచించండి. నువ్వు ఎన్ని తప్పిదాలు చేస్తున్నావో, ఎన్ని పొరపాట్లు చేస్తున్నావో, ఎన్ని భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు ప్రయాణం చేసేటప్పుడు ఈ పరిస్థితులు బట్టి చేస్తానని చెప్పి వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకోవటానికి నువ్వు ఎన్ని తప్పిదాలు చేస్తున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఇది తప్పిదమని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా నీతో సంధించినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఒప్పుకోవాలి. ఒప్పుకోవటం మాత్రమే కాదు, నువ్వేం చేయాలో తెలుసా? సరి చేసుకోవాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మరి లూకాసు వార్త 19వ అధ్యాయంలో యేసయ్య జక్కయ్య ఇంటిలోకి వచ్చాడు. ఆలోచించండి, జక్కయ్య ఇంటిలోకి వచ్చినప్పుడు ఏం జరిగింది? లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను చూడండి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి వద్ద నేను అన్యాయముగా దేన్నైనా తీసుకునేలా అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. నేనంటాను, యుక్తిగా నడుచుకోవటం అంటే ఇదే. జక్కయ్యతో ప్రభు చెప్పాడండి, చెప్పలా. ఎప్పుడైతే యేసయ్య జక్కయ్య ఇంటిలోకి వచ్చాడో వెంటనే ఏం జరిగింది? అప్పటి వరకు తన యొక్క నడక వేరు. ఆలోచించండి, తాను అక్రమం చేసి అన్యాయం చేసి ఎంతో సొమ్ము సంపాదించుకున్నాడు. ఈ చీప్, గమనించండి, ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి జక్కయ్య, అతనిలో మార్పు వచ్చింది. యుక్తిగా నడుచుకున్నాడు. యుక్తిగా నడుచుకోవటం అంటే అన్యాయంగా అక్రమముగా నేను సంపాదించుకున్నదంతా కూడా తిరిగి మరలా నిరుపేదల వారికి పంచి నేను పెట్టేస్తున్నాను. నేను అంటాను, యుక్తిగా నడుచుకోవటం అంటే ఏంటో తెలుసా? నువ్వు అక్రమం చేసావా, అన్యాయం చేసావా, గమనించండి, లంచాలు తీసుకున్నావా, తద్వారా ఆస్తిని కూర్చుకున్నావా, ఎవరికైనా అన్యాయం చేసావా, ఎవరికైనా అక్రమం చేసావా, వెంటనే నీ తప్పుని నువ్వు సరిదిద్దుకుంటే ఆలోచించండి, అదే యుక్తిగా నడుచుకోవటం. ఒకవేళ అలా నడుచుకోకపోతే ఒకానొక రోజున నీకు శిక్ష తప్పదు, నరకం తప్పదు. అందుకనే వాక్యం నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నది. కాబట్టి దేవుని వాక్యములో మనం చూస్తున్నట్లయితే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు క్రీస్తు రక్తము చేత కడగబడిన తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో తెలుసా? నెంబర్ 1, ఆయన ఆజ్ఞలను అనుసరించి నీవు నేను నడుచుకోవాలి. సెకండ్ 1, ఆయన లాగున మనం ఏం చేయాలండి? నడుచుకోవాలి. థర్డ్ 1, యుక్తిగా మనం ఏం చేయాలండి? నడుచుకోవాలి. ఒక క్రైస్తవుడు ఎప్పుడైతే ఈ 3 గుణలక్షణాలు తన జీవితంలోనికి అలవర్చుకొని వాటి ప్రకారం నడుచుకోవటానికి ప్రయత్నం చేస్తాడో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాణ్ణి మెచ్చుకుంటాడు. దేవుడు వాణ్ణి బట్టి సంతోషిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆలోచించండి, వారి అట్టి నడవడికను బట్టి పరలోకములో మన యేసు ప్రభులు వారి కూడా ఏం కలుగుతుందండి? దేవదూతలు ఎదుట ఘనత కలుగుతుంది. ఒకవేళ నడుచుకోకపోతే ఆయన అక్కడ తలదించుకోవాల్సి వస్తుంది. భూలోకంలో గమనించండి, పరిస్థితులు చాలా దారుణంగా మారిపోతాయి. అందుకనే వాక్యం మనకి ఏమని సెలవిస్తుందంటే, క్రైస్తవుని జీవితం నడక చాలా ప్రాముఖ్యమైనటువంటివి. కాబట్టి ఒకవేళ ఇప్పటి వరకు ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోకపోతే, ఆయన లాగా నడుచుకోకపోతే, యుక్తి కలిగి నడుచుకోకపోతే, ఈ వాక్యాన్ని విన్నటువంటి నీవు ఇప్పుడే ఉన్నపలంగా నీ జీవితాన్ని మార్చుకొని ఈ 3 విషయాలు మనస్కరించుకొని అలా నడవటానికి నువ్వు ప్రయత్నించు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు చక్కగా సహాయం చేస్తాడు. ప్రియులా, మరి ఈ వారం మనం 3 విషయాలు ధ్యానం చేశాం. రాబోయేటువంటి గమనించండి, నెక్స్ట్ బుధవారం బైబిల్ స్టడీలో మరొక 3 విషయాలు మీ ముందుకి నేను తీసుకొని వస్తాను. మీరు జాగ్రత్తగా మరి ఎదురు చూడండి, ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవుడు రాబోయేటువంటి బుధవారం బైబిల్ స్టడీలో మరొక 3 విషయాలు మనతో చక్కగా మాట్లాడినట్లుగా సిద్ధపడదాం. ప్రార్థించుకుందాం, తెల్లవంచుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు స్తోత్రాలు, స్తుతులు నాయన, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఇదిగో ఈ మాసం ఈ బుధవారం నాయన, మొదటి బుధవారం బైబిల్ స్టడీలో నూతనమైన సబ్జెక్టు తండ్రి మీరు మాకు అనుగ్రహించాడు. క్రైస్తవులుగా ఈ భూమి మీద మేము ఎలా నడుచుకోవాలో తండ్రి, ఇదిగో లేఖనాలు ధ్యానిస్తుండగా మీ కృప చూపించారు. ఈ వారం చక్కని 3 విషయాలు ప్రభా మీరు మాకు తెలియపరిచారు. నెక్స్ట్ బుధవారం బైబిల్ స్టడీలో నాయన మరొక 3 విషయాలు ధ్యానించడానికి నాయన సహాయం చేయండి. మా ప్రియులు చక్కగా ఈ వాక్యాన్ని వినటానికి, హృదయం అనే పలకల మీద రాసుకోవడానికి, చక్కగా నోట్ చేసుకోవడానికి, ఆ ప్రకారం నడుచుకోవటానికి, తద్వారా నిమిచ్చే మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవటానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదాలు తీసుకుందాం. ప్రియురా, మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, త్రియేక దేవుని ఆశీర్వాదాలు సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.
మంచిది. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా మరొకసారి యేసు ప్రభు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు.